మార్పు మనతోనే మొదలవ్వాలి. అనగనగా ఒక రాజ్యానికి ఒక రాజుండేవాడు. ఆ రాజుకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఒకసారి ఆయన తన రాజ్యమంతా కాలినడకన పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. పర్యటన ముగించుకుని కోటకు తిరిగి వచ్చేసరికి ఆయన కాళ్ళు చాలా నొప్పులుగా వాచిపోయున్నాయి. ఆ కాలంలో రోడ్లన్నీ గరుకుగా రాళ్లతో నిండి ఉండేవి. రాజుగారు వెంటనే తన మంత్రులను పిలిచి ఇలా ఆజ్ఞాపించారు. నా రాజ్యంలో ఉన్న రోడ్లన్నీ రాళ్లతో ఉన్నాయి. దీనివల్ల ప్రజలందరికీ ఇబ్బందిగా ఉంది. అందుకే రాజ్యంలో ఉన్న ప్రతి అడుగును మేలురకపు చర్మంతో కప్పేయండి. మంత్రులు షాకయ్యారు. రాజ్యంలో ఉన్న వేల కిలోమీటర్ల రోడ్లను చర్మంతో కప్పడమంటే లక్షలాది జంతువులను చంపాలి, మరియు దానికి అపారమైన ధనం ఖర్చవుతుంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పుడొక తెలివైన సేవకుడు ధైర్యం చేసి రాజుగారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, రాజ్యం మొత్తాన్ని చర్మంతో కప్పడానికి ఇంత ఖర్చు, శ్రమ ఎందుకు? మీరు కేవలం ఒక చిన్న చర్మపు ముక్కను తీసుకుని మీ పాదాలకు సరిపోయేలా కుట్టించుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పాదాలకు రక్షణ ఉంటుంది. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ సేవకుని తెలివితేటలను మెచ్చుకుని వెంటనే తన కోసం ఒక జత చెప్పులను తయారుచేయించుకున్నారు. నీతి: ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించే కంటే మనల్ని మనం మార్చుకోవడం సులభం మరియు తెలివైన పని.